రెండేళ్ల విరామం తర్వాత విపక్షాల ఇండియా కూటమి మరోసారి ఏక వేదికపైకొచ్చింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగ పరిరక్షణ, నిరుద్యోగం, ధరల పెరుగుదల, పరీక్షల నిర్వహణలో అవకతవకలు వంటి అంశాలపై ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమైంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునేందుకు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు కూటమి నేతలు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల ఇండియా కూటమి మరోసారి సమర శంఖం పూరించింది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేశ రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాలపై ఉమ్మడి పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సమన్వయంతో వ్యవహరించాలని కూటమి నేతలు తీర్మానించారు. నీట్, సిబిఎస్ఈ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఇండియా కూటమి ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది. పరీక్షల వ్యవస్థలో జరుగుతున్న లోపాలు లక్షలాది మంది యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో కోట్లాది మంది ఓటర్ల హక్కులను హరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించింది. మోదీ ప్రభుత్వ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ మందగించిందని, కొత్త పెట్టుబడులు రావటం లేదని, ఉద్యోగాల కల్పన ఆశించిన స్థాయిలో జరగటం లేదని ఇండియా కూటమి నేతలు విమర్శించారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని పేర్కొన్నారు. విదేశాంగ విధానంలో కూడా కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయ విలువలకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బలహీన వర్గాలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించారు. తదుపరి సమావేశాన్ని ఆగస్టున హైదరాబాద్లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఒమర్ అబ్దుల్లా, తేజస్వి యాదవ్, మెహబూబా ముఫ్తీ, సుప్రియా సూలే, డి రాజా, కపిల్ సిబల్ సహా 23 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. విపక్షాలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగడమే ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత కీలకమని నేతలు స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.